అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ ఎడ్యు టీచింగ్స్. లాస్ట్ క్లాస్‌లో మనం కంజంక్షన్ అనే టాపిక్ చూసాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో. ఈరోజు అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో లాస్ట్ పార్ట్ అలాగే ఎయిత్ టాపిక్ అయిన ఆర్టికల్స్ గురించి మనం చూద్దామండి. యాక్చువల్‌గా లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్జెక్షన్ అండి. ఇంటర్జెక్షన్. ఏంటి ఇంటర్జెక్షన్ అంటే సడెన్ ఫీలింగ్స్. సడెన్‌గా వచ్చే ఫీలింగ్స్ అన్నమాట. అంటే సడెన్‌గా సర్ప్రైజ్ కానీ, లేపోతే పెయిన్ కానీ, సో, ఇటువంటివి వస్తుంటాయి గదా! అంటే మనం వావ్ అంటుంటాం. వావ్ అని గాని, తెలుగులో అలాగే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని, అయ్యా అని, లేదా ఏదన్నా కొంచెం బ్యాడ్ థింగ్ జరిగినప్పుడు అయ్యో! అయ్యో పాపం అంటుంటాం కదా! అయ్యో! సో, ఇటువంటి ఫీలింగ్స్ వస్తుంటాయి గదా! దీన్ని ఇంటర్జెక్షన్ మార్క్ అంటారండి. ఇలా పెట్టి సో, కిందన డాట్ పెడతాము. మనకి వావ్ వచ్చినప్పుడు గూడా ఇలా పెడుతుంటాం కదా! వావ్ అని జెప్పేసి ఇది మార్క్ అనమాట. ఇది ఇంటర్జెక్షన్ మార్క్. సో, ఇటువంటివి ఇంటర్జెక్షన్ వర్డ్స్ అంటారు. ఇది యాక్చువల్‌గా ఎయిత్ టాపిక్ అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో. కానీ ఇది ఎందుకు చెప్పట్లేదంటే, ఇది కాంపిటేటివ్ పరంగా పెద్దగా ఇంపార్టెంట్ లేదు కాబట్టి, సో, దీన్ని చెప్పట్లేదనమాట. అంటే మనకు దెబ్బ తగిలినా సరే అమ్మ అంటాం తప్ప, మనం ఇంగ్లీష్‌లో అనం గదా! సో, అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి, సో, ఈ టాపిక్‌ని ఆర్టికల్స్ అనే టాపిక్‌ని నేను రీప్లేస్ చేశాననమాట. సో, ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే ఆర్టికల్స్ టాపిక్‌లోకి వెళ్తే ఆర్టికల్స్ అంటే ఏంటి అనంటే గనక, మనకి న్యూస్ పేపర్‌లో వచ్చే ఆర్టికల్స్ కాదండి ఇవి. ఇది ఒక టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో. ఏంటి అనంటే గనక, ఆర్టికల్స్ అనేవి నౌన్ ముందు ప్లేస్ అయ్యి ఉంటుంది. సో, బిఫోర్ నౌన్, నౌన్ ముందు ఉంటది. నౌన్ ముందుండి ఏం చేస్తదంటే, ఆ నౌన్ అనేది జనరల్‌గా ఆ నౌన్ అనేది జనరలా? లేదా స్పెసిఫిక్కా? స్పెసిఫిక్ అంటే ఏంటి? పర్టిక్యులరా? అని చెప్తుందనమాట. ఏంటి? ఆ ఆర్టికల్ అనేది. పర్టిక్యులర్. పర్టిక్యులర్‌గా ఉందనేది చెప్తుంది. ఓకేనా? సో, జనరల్, స్పెసిఫిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి. ఆపిల్. ఆ యాపిల్ అన్నా, లేదా ఈ యాపిల్ అన్నా ఒక పర్టిక్యులర్‌గా చెప్తున్నారు కదా! ఆ యాపిల్ అని, ఈ యాపిల్ అని స్పెసిఫిక్‌గా ఉంది కదా! అలా కాకుండా ఆపిల్ లేదా ఒక ఆపిల్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ జనరల్‌గా చెప్తున్నారు. అంటే పలానా ఆ యాపిల్, పలానా ఈ యాపిల్ అని చెప్పట్లేదిక్కడ. అంటే ఏంటి ఇది? ఇది జనరల్‌గా చెప్తారనమాట. ఇది జనరల్‌గా చెప్పడం. మరి ఇదేంటి? ఇది ఆ యాపిల్, ఈ యాపిల్ అని స్పెసిఫిక్‌గా లేదా పర్టిక్యులర్‌గా చెప్పడం అనమాట. ఓకేనా? సో, అర్థమైందనుకుంటున్నాను. ఫర్దర్‌గా చూస్తే ఆర్టికల్స్‌లో 3 ఎలిమెంట్స్ ఉంటాయండి. 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటి అనంటే ఏ, యాన్, ది లేదా ద. సో, ఏ, యాన్ ఏంటి అంటే ఇవి పర్టిక్యులర్‌గా అని కాదండి. జనరల్‌గా వాడతారు. జనరల్‌గా వాడతారు. వీటిని సింగులర్‌గా మాత్రమే వాడతారన్నమాట. సింగులర్ నౌన్స్‌కే వాడతారు. సో, జనరల్‌గా వాడతారు గాబట్టి, ఈ రెండిటిని ఏమని పిలుస్తారంటే ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటారు. ఇండెఫినైట్ ఆర్టికల్స్ అని చెప్తారన్నమాట. అంటే ఇది ఫలానా అని చెప్పవు. జనరల్‌గా చెప్పేస్తాయి. ఫలానా అని చెప్పవు. జనరల్‌గా చెప్పేస్తాయి కాబట్టి ఇండెఫినైట్ ఆర్టికల్స్ అని పిలుస్తారు. ది అనేది సింగులర్ ఆటిలకి వాడతాం. అంటే ఏకవచనానికి వాడతాం. అలాగే ప్లూరల్ నౌన్స్‌కి కూడా వాడతామనమాట. అలాగే దీన్ని స్పెసిఫిక్‌గా వాడతాం. స్పెసిఫిక్ నౌన్‌కే వాడతాం. కాబట్టి దీన్నేం పిలుస్తారు? డెఫినైట్ ఆర్టికల్స్. డెఫినైట్ ఆర్టికల్ ఒకటే కదా ఉంది. డెఫినైట్ ఆర్టికల్ అని పిలుస్తాం.
సో ఫర్దర్‌గా ఇంకొంచెం డీప్‌గా చూస్తే గనక సో ఏ అని ఉంది గదా! ఏ. ఏ అనేది ఎప్పుడు వాడతాం? యాన్ అనేది ఎప్పుడు వాడతాం? 2 కూడా ఒకటే మీనింగ్. ఏంటి? ఏ గాని, యాన్ గాని ఏంటి? ఒక అని మీనింగు. 2 కూడా ఒక, ఒకటే అని మీనింగ్ అనమాట. మరి ఏదెప్పుడు వాడాలి అంటే గనక, మనకి చూడండి ఫస్ట్ యాన్ తీసుకుంటే, మనకు తెలుగులో ఆ నుంచి అహాలో అహా ఉంటది కదా! అహా అంటే ఆ, ఈ, ఉ, అరు అలాగా అహా. సో, ఈ వీటి నుంచి ఈ ప ఈ అక్షరం వరకు ఏవైతే సౌండ్స్ ఉన్నాయో, ఆ సౌండ్స్‌ని వోవెల్ సౌండ్స్ అంటారనమాట. వోవెల్ సౌండ్స్. సో, ఆ నౌన్ కానీ ఆ సౌండ్‌తో మొదలవుతాయి. ఈ వోవెల్ సౌండ్‌తో మొదలవుతే దాని ముందు యాన్ పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆపిల్. ఆపిల్. ఇది యాక్చువల్‌గా యాపిల్ చాలామంది యాపిల్ అని పిలుస్తుంటారండి. యాపిల్ అని పిలుస్తుంటారు. కాదు. యాపిల్, యాపిల్ కాదు. ఆపిల్. ఇదేంటి? ఆపిల్. సో, ఇది నౌన్ కదా! నౌన్ అంటే ఏంటి? కనిపించే ప్రతీది కూడా నౌనేగా. సో, ఆపిల్ అనేది మనకు కనిపిస్తది కదా! మనం టచ్ చేస్తాం కదా! టచ్ చేసి ఫీల్ అవుతాంగా. సో, కాబట్టి ఈ నౌను, ఈ యాపిల్ అనే ఏ పదంతో స్టార్ట్ అవుతుంది? ఏ సౌండ్‌తో స్టార్ట్ అవుతుంది? ఆ అనే సౌండ్‌తో స్టార్ట్ అవుతుంది. సో, ఈ ఆ అనేదేంటి? వోవెల్ సౌండేగా. సో, వోవెల్ సౌండ్ కాబట్టి దీని ముందు మనం ఏ పెట్టాలా? యాన్ పెట్టాలా? యాన్ పెట్టాలి. వోవెల్ సౌండ్‌తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఆపిల్. ఓకేనా? అలాగే ఇంకొక పదం తీసుకుంటే అవర్. అవర్ అంటే గంట. ఇది హెచ్ సైలెంట్ అండి. ఈ ఈ వ ఈ వర్డ్‌లో హెచ్ సైలెంట్. అంటే ఏం పిలవాలి? హవర్ కాదు అవర్. అవర్ అని పిలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏ సౌండ్ వస్తుంది? ఆ. సో, ఇది కూడా ఏంటి? వోవెల్ సౌండ్. వోవెల్ సౌండ్ కాబట్టి దీని ముందు ఏం ప్లేస్ చేయాలి? ఏ ప్లేస్ చేయాలా? యాన్ ప్లేస్ చేయాలా? యాన్. యాన్ అవర్. యాన్ అవర్. ఒక గంట. ఒక యాపిల్. ఓకేనా? సో, ఇలాంటి ఆటిలకి మనం ఆహ్, ఇది వాడతాం అనమాట. యాన్ వాడతాం. సో, మిగిలిన సౌండ్స్ అంటే ఏముంటాయి? వాటిని కాన్సోనెంట్ సౌండ్స్ అంటారు. కాన్సోనెంట్ సౌండ్స్. అంటే మిగిలిన సౌండ్‌లేముంటాయి? మన తెలుగులో కా నుండి బండేరా వరకు ఉన్న సౌండ్స్ అన్నీ గూడా కాన్సోనెంట్ సౌండ్స్ అనమాట. సో, ఆ సౌండ్స్ వచ్చిన ప్రతిసారి గూడా ప్రతిసారి ఇన్ ద సెన్స్ అక్కడ నౌన్ అనేది సింగులర్ నౌన్ అయి ఉంటే గనక. ఎగ్జాంపుల్ గర్ల్ ఉందనుకోండి. గర్ల్. ఇది ఏ సౌండ్ వస్తుంది? గ. వస్తుంది గదా! సో, అనేదేంటి? కాన్సోనెంట్ సౌండ్. కాబట్టి దీని ముందు ఏం ప్లేస్ చేయాలి? ఏయా? యానా? ఏ. ఏ గర్ల్. అలా అన్నమాట. ఓకే. అలాగే కార్. ఇది కా. సౌండ్ వస్తుంది కాబట్టి కాలో ఆ ఉందనుకోకండి. ఇది దేనితో స్టార్ట్ అవుతుంది? కాతోనే స్టార్ట్ అవుతుంది. ఆ అనేది తర్వాత వస్తుంది. కా అని. సో, కాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కా అనేదేంటి? కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి దీని ముందు ఏ. యాన్ కాదు. సారీ. ఏ కార్ అన్నమాట. ఓకేనా? ఒక కారు, ఒక గర్ల్. సో, ఇలాగ మనం యూజ్ చేయాలి. ఓకేనా? సో, తర్వాత ది గురించి చూద్దాం. థర్డ్‌ది ది. కొంతమంది దీన్ని ది అని పలుకుతారు. దా అని కూడా పలుకుతారు. సో, ప్రాబ్లమ్ లేదు. అసలు ది అనేది ఎప్పుడు పలుకుతామంటే, ఆ నౌన్ అనేది దగ్గరలో ఉంది అంటే గనక. ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్. ద బాయ్ అంటే మనం 2 మీనింగ్‌లు తీసుకోవచ్చు. ఆ బాలుడు దగ్గరలో ఉన్నాడనుకోండి. దగ్గరలో ఉంటే ఈ బాయ్. ఈ బాలుడు. సో, దగ్గరలో ఉన్నప్పుడు ది అని పలకదు. ది బాయ్. ఈ బాలుడు. అంటే పర్టిక్యులర్‌గా ఫలానా, ఫలానా ఈ బాలుడు అని చెప్తున్నాం గదా!
సో, పర్టిక్యులర్ అన్నమాట. పర్టిక్యులర్ వాటికి మనం దా వాడతాం. అలా కాకుండా ఆ బాలుడు దూరంగా ఉన్నాడు. అప్పుడేం పిలుస్తాం? ఆ బాలుడు అని చెప్తాం గదా! సో, అక్కడ ద, ద బాయ్ అని వాడుతూ ఉంటాం. ఓకేనా? అంటే పర్టిక్యులర్‌గా ఆ బాలుడు, పర్టిక్యులర్‌గా ఈ బాలుడు. సో, స్పెసిఫిక్‌గా చెప్తున్నాం కాబట్టి దాన్ని స్పెసిఫిక్‌గా వాడతాం. స్పెసిఫిక్‌గా వాడతాం. ఇంకెప్పుడు వాడతాం? ది లేదా ద ఎప్పుడు వాడతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెంటెన్స్ తీసుకుందాం. అంటే ఎప్పుడైతే నౌన్ అనేది ముందు సెంటెన్స్‌లో చెప్పేసామో, అంటే ఇంట్రొడ్యూస్ చేసామో ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, దేర్ ఈజ్ ఏ బాయ్ ఇన్ ది హౌస్. ఏ బాయ్ ఇన్ ది హౌస్. ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాం. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చూడండి ఏ వాడాం. ఎందుకు? జనరల్‌గా చెప్పామన్నమాట. పలానా అని చెప్పలేదు. ఇంట్లో ఒక బాలుడున్నాడు అని చెప్పాం. సో, నెక్స్ట్ సెంటెన్సు ఆ బాల్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తాం? ఆ బాయ్ అంటాం గానీ, ఏ బాయ్ అని అంటే ద బాయ్‌ని వాడతాం. ఎందుకు? ఆల్రెడీ ముందు సెంటెన్స్‌లో తన గురించి చెప్పేసాం కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ ఏం చెప్తాం? ద బాయ్, ద బాయ్ ఈజ్ స్టడీయింగ్. ఆ బాయ్ చదువుతూ ఉన్నాడు. సో, ముందు సెంటెన్స్‌లో ఏం చేసాం? ఇంట్రొడ్యూస్ చేసాం. సో, ఇంట్రొడ్యూస్ చేసాం కాబట్టి ఫలానా అని చెప్పలేదు. ఇంట్రొడ్యూస్ చేసాం కాబట్టి ఏ అని వాడాం. ఏ బాయ్ అని. కానీ సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి ఆ బాయ్ గురించి ఆల్రెడీ ముందే ఇంట్రొడ్యూస్ చేసాం కాబట్టి అంటే నౌన్ తెలిసిపోయింది కాబట్టి సో, సెకండ్ సెంటెన్స్‌కొచ్చేసరికి ద అని వాడామనమాట. ఓకేనా? సో, ద బాయ్ ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నాడో ఆ బాలుడు. సో, దాలో అంత మీనింగ్ ఉందనమాట. ఆ బాలుడు చదువుతున్నాడు. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో అంటే నౌన్ ముందుగా తెలిసిపోయినప్పుడు అటువంటి సిట్యుయేషన్‌లో మనం ద అనే వాడతాం అనమాట. ఓకే. సో, ఇంకెప్పుడు వాడతాం అంటే నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. అలాగే ది అనే ఆర్టికల్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్‌కి ముందు వాడతామండి. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్‌కి ముందు వాడతాం. ఏంటి సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అంటే ఒక చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ చెప్పాను ముందు యాడ్జెక్టివ్ అనే టాపిక్‌లో. ఒక చిన్న బ్రీఫ్ ఇస్తానండి. యాడ్జెక్టివ్ ఉంది. కంపారేటివ్, కంపారేటివ్ ఉంది. అలాగే సూపర్లేటివ్ ఉంది. సూపర్లేటివ్ ఉంది. సో, యాడ్జెక్టివ్ అంటే ఒకరి గురించి చెప్పడం. ఒకరే. సో, కంపారేటివ్ అంటే పోల్చి చెప్పడం అన్నమాట. కంపేర్ చేసి చెప్పడం. పోల్చి. సో, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇద్దరో లేక ఇద్దరికంటే ఎక్కువ మందిని ఐ మీన్ కంపేర్ చేసి చెప్పేటప్పుడు ఇదనమాట. ఇది కూడా కంపేర్ చేసి చెప్పడమే. ఇది కూడా కంపేర్ కాకపోతే గ్రేటెస్ట్‌గా ఉంటదనమాట. అది ఎలాగంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. హి ఈజ్ స్మార్ట్. అంటే అతను స్మార్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఒకటి చూడడానికి బాగున్నాడని మీనింగ్ వస్తది. ఇంకోటి చురుగ్గా ఉంటాడు. ఐ మీన్ చదువుతాడు అని మీనింగ్ కూడా వస్తది. సో, అతను చురుగ్గా అని మీనింగ్ తీసుకుందాం. హి ఈజ్ స్మార్ట్ అంటే అతను చురుగ్గా ఉంటాడు. సో, అతని గురించి మాత్రమే చెప్పడనమాట. హి ఈజ్ స్మార్ట్. ఇది యాడ్జెక్టివ్. ఓకేనా? అలా కాకుండా అతను అతని ఫ్రెండ్ కంటే స్మార్ట్‌గా ఉంటాడు. అంటే అతని ఫ్రెండ్ కంటే ఎక్కువగా చురుగ్గా ఉంటాడు. అంటే ఇంకొకరితో పోల్చి చెప్తున్నాం గదా! కంపేర్ చేసి చెప్తున్నాం గదా! సో, అప్పుడేమొస్తుంది? హి ఈజ్ స్మార్టర్. స్మార్టర్. సో, ఈఆర్ అనేది యాడ్ అయిందనమాట. స్మార్టర్ దాన్ టీహెచ్ఏఎన్ కొంతమంది ఈఎన్ అని రాస్తుంటారు. స్మార్టర్ దాన్ హిస్ ఫ్రెండ్. హిస్ ఫ్రెండ్. అంటే అతని ఫ్రెండ్‌తో పోల్చి చెప్పారు. ఏమని చెప్పారు? ఇంకా స్మార్టర్ అని. అంటే అతనికంటే స్మార్టర్ అని చెప్పేసి చెప్పారన్నమాట. దీన్ని కంపారేటివ్ అంటారు. స్మార్టర్ అనేది. అలా కాకుండా ఆ క్లాస్ మొత్తానికి తనే స్మార్ట్ పర్సన్ అంటే గనక అప్పుడేం చెప్తాం?
హీ ఈజ్ ది స్మార్టెస్ట్. హీ ఈజ్ ది స్మార్టెస్ట్ ఇన్ ది క్లాస్. అంటే క్లాస్ మొత్తానికి తనే స్మార్టెస్ట్ అని చెప్పేటప్పుడు ఇలా వాడతాం. సో ఇదేమవుద్ది సూపర్లేటివ్. అంటే అక్కడున్న వాళ్ళంటే ఎవరు? క్లాసు. ఆ క్లాస్ మొత్తంతో కంపేర్ చేస్తే ఇతనే స్మార్టెస్ట్ కాబట్టి దీన్ని సూపర్లేటివ్ అంటాం. దీని ముందు ఈ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ముందు ది అనేది తప్పనిసరిగా ఉండాలి. లేదంటే గ్రామటికల్ మిస్టేక్. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది స్టేటస్‌లు అవి చూస్తుంటాను. కొంతమంది ఏం రాస్తుంటారంటే హ్యాపీయెస్ట్ బర్త్‌డే అని రాస్తుంటారు. ఇలా రాయకూడదండి. ఎందుకు రాయకూడదు? అసలు హ్యాపీయెస్ట్ ముందు ఫస్ట్ ఇది గ్రామటికల్ మిస్టేక్. ఏంటి గ్రామటికల్ మిస్టేకు? దీని ముందు దా లేదు. దా ఉంటే అప్పుడు ఓకే. గ్రామటికల్‌గా ఉంటుంది. గ్రామటికల్‌గా కరెక్ట్ అవుతుంది. హ్యాపీయెస్ట్ బర్త్‌డే అని. అసలు దీని మీనింగ్ ఏముంది? అసలు ద హ్యాపీయెస్ట్ అంటే ఇప్పుడు జరుపుకున్న అన్ని బర్త్‌డే‌ల్లోకి ఇదే హ్యాపీయెస్ట్. మరి మిగతాయన్నీ ఏంటి? హ్యాపీయెస్ట్ కాదా? అవి కూడా హ్యాపీయర్ బర్త్‌డే కదా! సో, ఇలా వాడకూడదనమాట. హ్యాపీ బర్త్‌డే అంటే సింపుల్‌గా హ్యాపీ బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే అంతే. అంతేగాని హ్యాపీయెస్ట్ బర్త్‌డే అలా వాడకపోవడం మంచిది. సో, ఒకవేళ గ్రామటికల్‌గా ఇది కరెక్ట్ ఇలా వాడాలి. ది హ్యాపీయెస్ట్ అని. ఓకేనా? సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ థట్. సో, ఇంతటితో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ అయిపోయిందండి. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, రేపటి నుంచి ఇన్ ద సెన్స్ నెక్స్ట్ క్లాస్ నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ నుంచి ప్రతి ఆల్టర్నేటివ్ వీడియోలో నేను స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో పెడతాను కాబట్టి మీరు కన్సిస్టెంట్‌గా ఉండండి. కన్సిస్టెంట్‌గా అంటే కంటిన్యూయస్‌గా నా వీడియోస్ ఫాలో అవుతుండండి. సో, ఇంతవరకు ఉన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బై.